పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. రోడ్డు ప్రమాదం కాదని పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులకు మద్దతుగా ఉండే ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి వాళ్లను అంతమొందించాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు కుటుంబ సభ్యులు. కావాలనే రాంగ్ రూట్లో వచ్చి ఉద్దేశపూర్వకంగానే యాక్సిడెంట్ చేసి సాబ్జీని హత్య చేశారని చెప్తున్నారు. భీమవరంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్సీ సాబ్జీ ఏలూరు నుంచి తన నివాసంలో తన వాహనంలో బయలుదేరారు. భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళుతుండగా ఉండి మండలం చెరుకువాడ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కారు డ్రైవర్, గన్మెన్, పిఏ తీవ్రంగా గాయపడ్డారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, కావాలనే కుట్ర చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సాబ్జీపై కుట్ర పన్నారని చెప్తున్నారు. 140 కిలోమీటర్ల వేగంతో వాహనం వచ్చి కారును ఢీకొట్టినట్లు పోలీసులే చెప్తున్నారని, తన తండ్రిది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, ఎవరో కుట్రపూరితంగా పథకం ప్రకారమే చేసి ఉంటారని ఆరోపించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి బయటకు తీసుకొచ్చాక కూడా రక్తం కారుతోందని, ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యనని అన్నారు. తన తండ్రి ఎమ్మెల్సీ అయినా పోస్టుమార్టం కూడా సక్రమంగా చేయలేదని, ప్రమాదానికి కారణమైన వారిని తప్పించేలా పోలీసుల విచారణ ఉందని ఆరోపించారు కుటుంబ సభ్యులు. ప్రమాదానికి కారణమైన కారు నెంబర్ చెప్పారే తప్ప ప్రమాదానికి కారకులైన వారి వివరాలు మాత్రం ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కారు నెంబర్ వెల్లడించారు కానీ నిందితులు ఎక్కడికి వెళ్లారు, ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ పక్కన ఉన్న తన తండ్రి మాత్రమే చనిపోయేలా ప్లాన్ ప్రకారమే తప్పుడు మార్గంలో వచ్చి యాక్సిడెంట్ చేసినట్లు అనుమానం కలుగుతోందన్నారు సాబ్జీ కుమారుడు ఆజాద్. ప్రమాదానికి కారణమైన వారిని వదిలిపెట్టినా ఎవరో అనుమానికుడిని నిందితుడిగా చూపిస్తే ఎలా నమ్మాలని అంటున్నారు. తమ తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని చెబుతున్నా పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారని, ఇదేంటని ప్రశ్నిస్తే మరో ఫిర్యాదు ఇవ్వాలి అనడంలో అర్థమేంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ సాబ్జీ కుటుంబ సభ్యులు. ఘటనపై సిబిసిఐడితో నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.